హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే మెనకా కలెక్షన్ చూపిస్తున్నానండి. చాలా బాగున్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేయొచ్చు, కుదరని వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మనకి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్టీయూ. రైట్ నౌ నేను మన జేఎన్టీయూ బ్రాంచ్లో ఉన్నాను. కలెక్షన్ అయితే సూపర్బ్గా ఉన్నాయి. ఇదే బ్రాంచ్లో ఉంటాయని ఏం లేదండి, ఇవే కలెక్షన్ మీకు ఆల్ బ్రాంచెస్లో ఉంటాయి. ప్రతి బ్రాంచ్ స్టాక్ ఫుల్గా ఉంది. సో మీరు ఎక్కడైనా స్టోర్ విజిట్ చేయొచ్చు. రైట్ నౌ ఈ కలెక్షన్ అయితే చాలా ట్రెండీ ప్యాటర్న్సే చూపించబోతున్నాను. స్టార్ట్ చేద్దాం. సో మేనకా కలెక్షన్ అన్నాను కదా, ప్యాటర్న్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. మనకి యాంటిక్ విక్టోరియన్ స్టైల్లో ఉందన్నమాట. ఇది మాత్రం మనకి ఫస్ట్ ఇలా బాజుబాన్ లాగా లైన్ వచ్చింది, చూస్తున్నారా? వాటిలో అంతా లీఫ్ ప్యాటర్న్ చూడండి, అంత మొజనైట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ అంతా కూడా షేప్ ఎలా వచ్చిందంటే ఒక పీకాక్ లాంటి షేప్ తీసుకున్నాము. పైన అంతా కూడా మొజనైట్స్, కింద మొజనైట్స్, మిగిలినంతా సీజర్స్. మధ్యలో హైలైట్ చేసేది మాత్రం గ్రీన్ స్టోన్స్ అండ్ మొజనైట్స్ హైలైట్ చేస్తున్నారు. మెయిన్ పెండెంట్ కూడా చూడండి గ్రీన్ స్టోన్ అంటే ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ ఒక లైన్ ఆఫ్ సీజర్స్, మిగిలినవంతా మొజనైట్స్, 2 sides పీకాక్, హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ వచ్చేసాయి. పై నుంచి కింది వరకు పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బాల్స్తో తీసుకున్నాం. సో మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 106 grams పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 88 grams పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, కంటే స్టైల్తో ఉంది. అంతా మొజనైట్సే, వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్. మనకి కంటేనే కంప్లీట్ పీకాక్ ప్యాటర్న్, సీజర్స్ అండ్ మొజనైట్స్ వచ్చేసాయి. ఇవంతా కూడా పైన కోరల్స్ వచ్చాయి. జనరల్గా మనం పర్ల్స్ చూస్తుంటాం కదా, ఇది మాత్రం కోరల్స్తో వచ్చింది. పెండెంట్ చూడండి, ఇటువైపున పీకాక్, మనకి రెడ్ స్టోన్స్ ఐ దగ్గర బాడీ పార్ట్లో ఇచ్చారు. మిగిలినవంతా సీజర్స్ అండ్ మొజనైట్స్ వచ్చాయి. మధ్యలో మాత్రం వినాయకుడి రూపం ఎంత చక్కగా వచ్చిందో చూస్తున్నారు కదా. మనకి ఇక్కడ గ్రీన్ స్టోన్, మొజనైట్స్, కింద కూడా డాంగ్లర్స్ లాగా మనకి హాఫ్ జుమ్కా ఉంటుంది చూసారా, అలా ఇచ్చారు. హాఫ్ జుమ్కా విత్ మొజనైట్స్ అండ్ సీజర్స్. కింద మనకి ఇలా 3 డాంగ్లర్స్ వచ్చేసి మొజనైట్స్ ఇచ్చారు. ఇటువైపున మాత్రం కోరల్స్ ఇచ్చారు. వెరీ యూనిక్ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 96 grams ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 84 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, మనకి పోల్కీస్తో వచ్చేసింది స్టైల్ అంతా కూడా. మనకి కలర్ అయితే వావ్ అసలు. అంటే మనకి మెనకా అంటేనే కలర్ఫుల్గా ఉంటాయి కదా ఈ బీడ్స్ అంతా కూడా. మనకి చూస్తున్నారు కదండి, పోల్కీస్ వచ్చేసాయి. చుట్టూ మనకి డైమండ్స్ లాగా తీసుకున్నాం. మధ్యలో చూడండి గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్, మనకి పోల్కీస్తో చక్కటి ప్యాటర్న్. ఈ స్టైల్ ఏంటంటే మనకి చూడ్డానికి ఇది ఇంతే, కానీ కింద డాంగ్లర్స్ వల్ల లుక్ అనేది ఎలాంగేటెడ్గా నిండుగా కనబడుతుంది అనమాట. మనకి కింద ఒకటి ఇలా ఇచ్చారు, చూస్తున్నారు కదా, పోల్కీస్తో, చుట్టూ సీజర్స్తో. అండ్ ఇవన్నీ కూడా పింక్ బీడ్స్ వచ్చాయి. కింద మాత్రం గ్రీన్ బీడ్స్. రెండు కూడా పేస్టల్ టోన్సే. అంటే పింక్ అంటే రెండు డార్క్ షేడ్స్ కాదండి, రెండు కూడా లైట్ పేస్టల్ టోన్స్ వల్ల లుక్ బాగుంది. పైన వచ్చిన గ్రీన్ మాత్రం ఎమరాల్డ్ కలర్, కింద వచ్చినవి రష్యన్ ఎమరాల్డ్స్ ఉంటాయి కదా, అలాంటి కలర్ అన్నమాట. లుక్ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేమో, చాలా బాగుంది లుక్ మాత్రం. గ్రాస్ వెయిట్ 124 grams పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 97 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఈ చోకర్ అయితే వావ్ అసలు ఎంత బాగుందో. అంతా మనకి మోజనైట్సే, ఒక లైన్ ఆఫ్ మోజనైట్స్. పైన కూడా చూడండి ఒక లైన్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చారు. కింద అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్, మోజనైట్స్ అండ్ గ్రీన్ స్టోన్తో. ప్రతి ఒక్క ఫ్లోరల్కి పక్కన ఇలా లీఫ్ లాగా ఇచ్చారు విత్ సీజర్స్. కింద మళ్ళీ ఒక లైన్ ఆఫ్ మోజనైట్స్ ఇచ్చేసి, కింద హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. సో గ్రాస్ వెయిట్ 83 grams పడుతుందండి. నెట్ వెయిట్ 65 grams. మీరు ఏ ప్యాటర్న్ అయినా, ఏ కలర్ స్టోన్స్ బీడ్స్తో అయినా కానీ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఫ్లోరల్ స్టైల్తో స్టార్ట్ అయిపోయింది. చక్కగా మొజనైట్స్తో నీట్గా ఫ్లోరల్స్ వచ్చేసాయి. గ్రీన్ స్టోన్, నెక్స్ట్ ఫ్లోరల్లో రెడ్ స్టోన్, చుట్టూ సీజర్స్ అండ్ మొజనైట్స్. కింద చూడండి మనకి కంప్లీట్గా మొజనైట్స్ అండ్ సీజర్స్ ఇచ్చేసి, ఇక్కడ నుంచి 4 లైన్స్లో మనకి సెగ్రిగేట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ లైన్ అంతా కూడా రూబీ కలర్ స్టోన్స్, అది కూడా బటన్ షేప్ బీడ్స్ వచ్చాయి. నెక్స్ట్ 3 లైన్స్ అంతా కూడా మనకి గ్రీన్ బీడ్స్ అనమాట, రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చారు. మనకి పైన దాంట్లో ఫ్లోరల్స్ వచ్చాయండి. పైన మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది విత్ మొజనైట్స్, మ్యాంగోస్, గ్రీన్ స్టోన్. కింద చూడండి, కింద మాత్రం మనకి ఈ లైన్ అంతా కూడా మ్యాంగోస్ లాగా ఇచ్చారు విత్ మొజనైట్స్. మెయిన్ పెండెంట్ అయితే అదిరిపోయిందండి. పెండెంట్ పైన పంకిన్ బీడ్స్ ఇచ్చేసి, మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్, అటు ఇటు పీకాక్స్, కింద కూడా మళ్ళీ పీకాక్ అండ్ ఫ్లోరల్స్ ఇచ్చేసి, మెయిన్గా మాత్రం అమ్మవారి రూపంని బాగా హైలైట్ చేస్తున్నారు. ధనలక్ష్మి ప్యాటర్న్, చుట్టూ సీజర్స్ అండ్ మొజనైట్స్. హ్యాంగింగ్స్ అంతా కూడా గ్రీన్
గ్రీన్ పంకిన్ బీట్స్ అండి, చాలా యూనిక్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బాగా సెట్ అయిందనమాట, యూనిక్ కాంబినేషన్. గ్రాస్ వెయిట్ 114 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 68 గ్రామ్స్. మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ అండ్ బీట్స్ అవన్నీ ఎస్టిమేషన్ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీరు వాట్సాప్ చేశారంటే క్లియర్ డీటెయిల్స్ మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, 5 లైన్స్లో వచ్చేసాయి. మంచిగా గ్రీన్ బీట్స్ బటన్ షేప్లో ఉన్నాయి అంతా కూడా. 5 లైన్స్ ఇచ్చేసి అలా ప్లెయిన్గా కాకుండా మధ్యలో ఇలా ఫ్లోరల్ బ్రోచ్ వచ్చేసింది, అంతా మొజనైట్స్ లాగా. మెయిన్ పెండెంట్ కూడా చూడండి, ఇక్కడ ఫ్లోరల్ ఎలా అయితే వచ్చిందో అదే ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసి కింద కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ చాలా పెద్దగా ఇచ్చారు. హ్యాంగింగ్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్ అండ్ పర్ల్ బాల్స్ తీసుకున్నాం. ఎంత నీట్గా కనబడుతుందో చూడండి. గ్రాస్ వెయిట్ 81 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, 4 లైన్స్ ఆఫ్ బీడ్ హారం లాగా ఉందన్నమాట. మంచి పేస్టల్ టర్కాయిస్ కలర్ అండ్ ప్రతి ఒక్క బీడ్కి మధ్యలో పర్ల్ బాల్. సో ఇదే ప్యాటర్న్ 4 లైన్స్లో. పెండెంట్ చూస్తున్నారు కదా, విక్టోరియన్ స్టైల్ పెండెంట్. మనకేంటంటే ఇలా మొజనైట్ వచ్చే చుట్టూ సీజెట్స్, కింద కూడా మొజనైట్ చుట్టూ సీజెట్స్. మెయిన్గా ఎలివేట్ అయ్యేది మాత్రం గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్ చుట్టూ సీజెట్స్తో చక్కగా ఎలివేట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 45 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఎక్స్క్లూసివ్ పీస్ అండి, చాలా బాగుంది. చోకర్ అయితే పర్ల్ చోకర్. యాక్చువల్గా మీరు సైడ్కి ఇవన్నీ కూడా 4 లైన్స్ ఆఫ్ పర్ల్స్ వచ్చాయి. మెయిన్గా ఎలివేట్ అయ్యేది చూస్తున్నారు కదా, అంతా కూడా మనకి ఇలా కుందన్స్ అండ్ మొజనైట్స్ వచ్చేసాయి. నీట్గా ఉందండి ప్యాటర్న్ మాత్రం. అసలు చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రెడ్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్తో ఆ లుక్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. కింద హ్యాంగింగ్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చాయి. మెయిన్ పెండెంట్ కూడా అంతే కలర్ఫుల్గా ఉంది, చూస్తున్నారు కదా. అసలు ఆ స్టోన్స్ కొన్ని ఏంటంటే యాంటిక్గా ఉంటాయి, కొన్ని షైన్ తక్కువగా ఉంటాయి, కొన్ని షైన్ ఎక్కువగా ఉంటాయి. ఇవైతే చాలా షైనీగా అసలు అంటే బాగా అంటే కొంచెం నీట్గా కనబడుతున్నాయి అన్నమాట. దూరం నుంచి చూసే వాళ్ళకు కూడా షైన్ అనేది తెలుస్తూ ఉంటుంది. గ్రాస్ వెయిట్ 70 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, గ్రీన్ బీట్స్ 3 లైన్స్లో తీసుకున్నాం. పెండెంటే హైలైట్ అని చెప్పాలి. పెండెంట్ ఎలా అంటే అటువైపున ఇటువైపున హార్ట్ షేప్ వచ్చాయి విత్ కంప్లీట్ సీజెట్స్. కింద మాత్రం ఇలా పెద్ద లీఫ్ ప్యాటర్న్, మనకి మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, అటు ఇటు పీకాక్స్, కింద అంతా కూడా ఫ్లవర్స్, మధ్యలో చూడండి గ్రీన్ స్టోన్ చుట్టూ సీజెట్స్. కింద డాంగ్లర్స్ అంతా కూడా బేబీ పింక్ పర్ల్స్. మీరు అది ఎంతో కలర్ అనుకోవద్దండి, లైట్ పేస్టల్ టోన్ కదా, చాలా బాగుంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏ కలర్ అవుట్ఫిట్ వేసుకుంటే దానికి ఆ కలర్ సెట్ అయిపోయినట్టు కనబడుతూ ఉంటుంది. సో మనకి గ్రాస్ వెయిట్ 64 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి 4 లైన్స్ ఆఫ్ గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. మనకి మధ్యలో పర్ల్స్ అండ్ గోల్డెన్ క్యాప్స్ లాగా ఉంటాయి కదా, అలా ఇచ్చారు. ఇక్కడ ఒక బ్రోచ్ స్టైల్, ఇక్కడ ఒకటి, అంటే ఏదో సపరేట్ బ్రోచ్ కాదండి, మనకి హారంలోనే అలా డిఫరెంట్గా ఇచ్చారు. పెండెంట్ అయితే కంప్లీట్ సీజెట్స్ పెండెంట్. షేప్ చూడండి, ఇలా దీపం లాంటి షేప్, మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, ఎనామిల్ ఫినిషింగ్ అండ్ అంతా సీజెట్స్. కింద మనకి ఇక్కడే పర్ల్స్ ఇవ్వకుండా మళ్ళీ ఒక గోల్డెన్ డాంగ్లర్ లాగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇదంతా గోల్డెన్ డాంగ్లర్ ఇచ్చేసి వాటిపైన కూడా సీజెట్స్, రెడ్ అండ్ గ్రీన్ ఫినిషింగ్, ఎనామిల్ కోటింగ్ ఇచ్చేసి వాటి నుంచి పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బాల్స్ వచ్చాయి. యూనిక్గా ఉంది కదండి ప్యాటర్న్. సో గ్రాస్ వెయిట్ 61 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ పడుతుంది. ఈ ప్యాటర్న్ అయితే చాలా యూనిక్గా ఉందండి. శారీస్ పైన రెగ్యులర్గా వేసుకునే బీట్స్ లాగా లేదు, కంప్లీట్ యూనిక్ ప్యాటర్న్ అన్నమాట. బాయ్స్ కూడా ట్రై చేయొచ్చు, అంటే వాళ్ళు షెర్వానీస్ పైకి వేసుకుంటూ ఉంటారు కదా, అలా కూడా ట్రై చేయొచ్చు. అంత యూనిక్గా ఉంది ప్యాటర్న్. మనకి చూడండి 5 లైన్స్లో తీసుకున్నాం. 5 కూడా కాదండి, 6 లైన్స్ వచ్చాయి. అటువైపున ఇటువైపున గ్రీన్, మధ్యలో మనకి 2 లైన్స్ ఆఫ్ కోరల్స్ వచ్చేసి మధ్యలో మళ్ళీ గ్రీన్, మధ్యలో బ్రోచ్ లాగా మాత్రం గోల్డెన్ లైన్స్ వచ్చేసాయి. ఇదే ప్యాటర్న్ కంటిన్యూ చేస్తూ కింద పెండెంట్ రెగ్యులర్గా అస్సలు లేదు, అందుకనే యూనిక్గా ఉందని చెప్తున్నాను. మనకి షేప్ చూస్తున్నారు కదా, రెక్టాంగిల్ షేప్ ఇచ్చేసి వాటి మధ్యలో ఫ్లోరల్స్ వచ్చాయి. అండ్ ప్రతి ఒక్క ఫ్లోరల్కి మధ్యలో ఒక సీజెట్స్తో లైన్ ఇచ్చారు. పైన మనకి ఇలా చూడండి కోరల్ బీడ్ వచ్చింది, కింద కూడా కోరల్ బీడే కానీ తులిప్ బీడ్ అంటారు కదా, అలాంటి స్టైల్ అన్నమాట. సో లుక్ వైజ్ ఎక్కడ కాంప్రమైజింగ్గా లేదు, కలర్ కాంబినేషన్ యూనిక్గా ఉంది. పెండెంట్ అయితే హైలైట్ అనే చెప్పాలి. గ్రాస్ వెయిట్ 60 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, బీట్స్లో అసలు కలర్ అయితే మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఇదైతే మంచి రష్యన్ ఎమరాల్డ్ కలర్ ఉంటుంది కదా, అలాంటి కలర్ బీట్స్. అండ్ ప్రతి ఒక్క బీట్కి మధ్యలో పర్ల్స్ కూడా ఇచ్చాము. 3 లైన్స్లో తీసుకున్నాం. పెండెంట్ అయితే చూడండి, అటువైపున ఇటువైపున మనకి హార్ట్ లాగా
వచ్చేసింది. ఆల్రెడీ ఈ ప్యాటర్న్లో చూపించాను, అందులో ఏంటంటే మధ్యలో వచ్చిన స్టోన్ మాత్రమే డిఫరెంట్, ఇందులో అంతే సేమ్ మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది. అండ్ 2 పీకాక్స్ లాగా తీసుకున్నాం, కింద అంతా కూడా ఫ్లోరల్స్. మధ్యలో ఇది చూస్తున్నారు కదండి, ఇది మాత్రం మంచి గ్రీన్ స్టోన్, పైన ఏదైతే కలర్ ఉందో అదే గ్రీన్ బీట్ స్టోన్, చుట్టూ సీజర్స్. హ్యాంగింగ్స్ అయితే సేమ్ పైన ఎలా అయితే వచ్చాయో గ్రీన్స్ అదే, కానీ కాస్త పెద్దగా వచ్చాయన్నమాట బీట్స్. 0 సైజ్ పర్ల్స్ ఉంటాయి కదా, అవి కూడా వచ్చేసాయి. వెరీ యూనిక్ ప్యాటర్న్. మీకు ఇందులో ఆల్రెడీ ఒక కలర్ కూడా చూపించాను ఇంతకుముందు, సో మీరు చూసుకోండి ఎలాంటి ప్యాటర్న్ కావాలి అనుకుంటున్నారో. కలర్స్ అయితే మీ చేతిలో ఉంటాయండి, మీరు ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 66 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి ఎక్స్క్లూసివ్ పీస్ అనే చెప్పాలి. బీచ్లో జనరల్గా ఏంటంటే సింపుల్ పెండెంట్స్తో చూస్తాం కదా, ఇది అలా లేదండి, ఒక్కటి పెట్టుకుంటే చాలు లుక్ కంప్లీట్ అయిపోతుంది అన్నట్టుందనమాట. పైన మనకి ఫస్ట్ ఒక బ్రోచ్ లాగా స్టార్ట్ చేసాం విత్ సీజర్స్ అండ్ మోజోనైట్స్, ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ ట్రయాంగిల్ స్టైల్లో ఇచ్చేసి అక్కడ నుంచి మనకి 7 లైన్స్ లాగా వచ్చాయి. చూస్తున్నారు కదా, అంతా పర్ల్సే, కానీ ఒకవైపు వరకు రాగానే అటువైపున ఇటువైపున పర్ల్స్ ఉంచేసి మధ్యలో మాత్రం గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. మెయిన్గా బ్రోచెస్ లాగా ఇలా ఫ్లోరల్స్ వచ్చాయి విత్ సీజర్స్ అండ్ మోజోనైట్స్. మెయిన్ పెండెంట్ చూడండి, లాస్ట్ లైన్ మాత్రం ఒక పెండెంట్కి అటాచ్ అయింది, మిగిలినవంతా కూడా ఈ ఫ్లోరల్ ప్యాటర్న్కి అటాచ్ అయిపోయింది అనమాట. మనకి పైన చూస్తున్నారు కదా, ఇలా అల్లికలాగా పీకాక్ ఇచ్చేసి ఈ ఫ్లవర్ ప్యాటర్న్ చూడండి, సీజర్స్ మోజోనైట్స్ వచ్చేసాయి, మధ్యలో మాత్రం రూబీ కలర్డ్ స్టోన్, ఎంత బాగుందో అసలు. కింద పెండెంట్ చూస్తున్నారు కదా, అటు ఇటు ఫ్లోరల్స్, మధ్యలో కూడా ఫ్లోరల్ ప్యాటర్న్, కింద అంతా కూడా బాగా ఎలివేట్ చేశారు. హ్యాంగింగ్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చాయి. వెరీ యూనిక్ ప్యాటర్న్ అండి, చూడ్డానికి చాలా చాలా డిఫరెంట్గా అండ్ హెవీ లుక్ ఉంటుందన్నమాట. బ్రైట్స్ రెగ్యులర్గా గోల్డ్ అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చండి. లుక్ వైజ్ హెవీగా ఉంటుంది అండ్ యూనిక్గా కూడా ఉంటుంది. గ్రాస్ వెయిట్ 119 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 59 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, మేనకా కలెక్షన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాటర్న్స్ ఇవైతే. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. కుదరని వాళ్ళు యాజ్ ఆల్వేస్ చెప్తున్నట్టే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, లేదా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్స్కి పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మీకు ఏది పాసిబుల్ అవుతే అలా చేయొచ్చండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.